బయస్ అని యాదవ్ బెట్టింగ్ యాప్ల త్రూ తప్పు చేస్తుండా లేదా? యానిమల్ మూవీ తీసిండు, ఆ హీరో బెట్టింగ్ యాప్స్లను ప్రమోషన్ చేసిండు. ఒక గొర్రె లెక్క మాట్లాడి జనాలను పిచ్చిపోకోలం చేద్దాము అనే ఇంటెన్షనే తప్పించి నేనేమంటున్నా కాదు, వానికి సిగ్గుశరం ఉందా లేదా అడుగు 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 అని అంటున్నావు కదా. సో అని మీదే ఎందుకు పడ్డారు? వాడు ఇగో నువ్వే అంటావు వాడు మెంటల్ పూకోడు, పిచ్చి పూకోడు, సంథింగ్ దేడి దిమాగ్ గాడు, ఇవన్నీ మాట్లాడినాను. దేడి దిమాగ్ గాడితో నీకెందుకు? నా ఛానల్ మీద స్ట్రైక్ ఇష్యూ చేసిండు, 48 hours టైం తీసుకుంది. నాకు టెన్షన్ వాడెందుకు తీస్తాడన్నా, నేను అపీల్ చేసుకున్నా. వాడు తీయడది వన్స్ ఇష్యూడే అంతే, వాడు తీయడు. నాకేమైనా నాలెడ్జ్ ఉంటే నేను చేసే కార్యక్రమమే ఉంటుంది నెక్స్ట్ స్టెప్. అర్థమవుతుంది. నేను యూట్యూబ్ కి సెకండ్ వచ్చేసి ఇట్లా చేసిన అంటున్నావు. అవునా? సో ఇంకా ఏడు దాకా రన్ చేస్తావు ఇదంతా? నేనెందుకు రన్ చేస్తున్నా ఇదంతా? ఇప్పుడు వాడు ఇలా చేసిండు కాబట్టి నా నెక్స్ట్ స్టెప్ ఇలా ఉండే, ఇదంతా ఇలా అవుతుంది అని చెప్తున్నా. ఏడు వర్కర్ అంటే బయస్ అని యాదవ్ నీకేమన్నా సపోర్ట్ చేస్తున్నా? నాకు సపోర్ట్ చేస్తున్నావు కదా, నేను నీకు కూడా సపోర్ట్ చేస్తా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నా. నువ్వు బయస్ అని యాదవ్ నేను అంటే పైసలు ఇస్తున్నా అది కాదు మాట్లాడుకునేది. నేను బయస్ అని యాదవ్ నా దోస్తు కాదు, నా ఇంట్లో పెరగలేదు, నేను ఆయన ఇంట్లో పెరగలేదు, మేము కలిసి రైడ్లు చేయలేదు, ఎప్పుడు సెల్ఫీలు దిగలేదు. బయస్ అని యాదవ్ మీద ఒక ఎలిగేషన్ చేసిండు, ఈ బెట్టింగ్ యాప్స్ చేయడం వల్ల జనాలు అందరూ చచ్చిపోతున్నారు, సో నువ్వు బెట్టింగ్ యాప్స్ మానేసాయి అని చెప్పిండు. నేనేమంటున్నా అంటే నువ్వు బెట్టింగ్ యాప్స్ మానేయి అని చెప్పే పద్ధతి ఒకటి ఉంది. నువ్వు నెలకు 40-50 లక్షలు సంపాదిస్తున్నావు, ప్రపంచం అంతా నేను చూస్తుంది, తెలుగు వాళ్ళందరూ నేను చూస్తున్నారు, అంతేకాకుండా కర్ణాటక వాళ్ళు, తమిళ వాళ్ళు కూడా చూస్తున్నారు. నువ్వు చెప్పే పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది. నువ్వు ఒక పెద్ద మనిషి లెక్క మాట్లాడాల్సినటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. నువ్వు ఆ స్పేస్ నీ దగ్గర ఉంది, కానీ నువ్వు ఆ స్పేస్ తీసుకోకుండా ఇష్టం ఉన్నట్టు వాళ్ళ మమ్మీకి క్యాన్సర్ ఉంది అంటే ఒక గొర్రె లెక్క మాట్లాడి జనాలను పిచ్చిపోకోలం చేద్దాము అనే ఇంటెన్షనే తప్పించి నేనేమంటున్నా, నువ్వు బెట్టింగ్ యాప్స్ మానిపించే నాలెడ్జ్ ఇంకో కొంచెం వేరే నాలెడ్జ్తో మాట్లాడుంటే బాగుండేది. వాళ్ళ అమ్మ క్యాన్సర్ ఉందంట, వాళ్ళ అయ్యకి అది ఉందంట, వీళ్ళిద్దరు వాళ్ళ భార్య అంతాన్ని వండుకుందంట, ఇవెందుకు ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి? ఏం భార్య వాళ్ళ దగ్గర పండుకుందంట అన్నాడా? డైరెక్ట్గా రవి తెలుగు ట్రావెలర్ వాళ్ళ వైఫ్ మీద నాన్సెన్స్ ఎలిగేషన్ చేసిండు నిన్న కాక మొన్ననే. స్వాతి అనే ఆమెనేమో ఈడు కడుపు చేసి ఆమె పెళ్లి చేసుకోమంటే వ్యక్తి నాన్ వేషణ. స్వాతి అనే అమ్మాయి ఏమో భీమ్లీలో ఉండే ఆడామె, వాళ్ళ ఇంటికాడ ఉండే ఆడామె. అన్ఫార్చునేట్లీ రవి తెలుగు ట్రావెలర్ వాళ్ళ వైఫ్ పేరు కూడా స్వాతియే. నేను వాళ్ళ వైఫ్ నేమ్ ముట్టుకోలేదు, నేను వాళ్ళ వైఫ్ నేమ్ చేయలేదు, నేను వాళ్ళ అనే మాట మాట్లాడిండు. అర్థమవుతుందా? నాన్ సెన్స్ కదా. నీకు నాలెడ్జ్ ఉంటే ఒక నాలెడ్జ్ ప్రకారం ఒక డిబేట్ పెట్టుకుందాము, అందరితో మాట్లాడి మనము తెలుగులో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అన్ని క్యాన్సిల్ చేస్తాం, మనం ఒక క్యాడర్ కమిటీ వేసుకుందాము, అదొకటి ఉంటుంది కదా. ఒక్కడు ఓన్లీ బయాస్ అని యాదవ్ ఎవడు చేయట్లేడా బెట్టింగ్ యాప్స్? ఎవడు ప్రతి తెలుగులో ఇంతమంది ఉన్నారు, లక్షల మంది యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ ఎందుకు అనట్లేవు? హర్ష సాయిన్ అంటే నీ సబ్స్క్రైబర్లందరూ నీకు భయం కదా. నా పాయింట్ ఏంటంటే వై ఓన్లీ బయస్ అని యాదవ్? ఓకే, బయస్ అని యాదవ్తో బెట్టింగ్ యాప్స్ మాన్పించేసేద్దాం, ఓకే, కానీ అందరు చేయడం కూడా ఆగాలి కదా. అట్లీస్ట్ ఒక 10% అన్న ఫస్ట్ ఆగితే ఇంకా 90% మెల్లమెల్ల కోసుకుంటూ పోతాం కదా. వై ఓన్లీ 1%? లక్షల మందిలో ఒక్కరిని ఆపితే అయిపోతుందా అన్న? ఇది నా సో అంటే ఎక్కువ సంపాదిస్తుండని చెప్పేసి బయస్ అని యాదవ్ మీద పడొచ్చు, అదొకటి ఎక్కువ సంపాదిస్తుండని చెప్పి బయస్ అని యాదవ్ మీద పడొచ్చు ఎవరు అంటారు? పడొచ్చు అని నేను అంటున్నా అన్నా, నేను అదే అంటున్నా, ఎక్కువ సంపాదిస్తున్నాను కాదు. మనోడు ఇప్పుడు ఇంటర్నేషనల్ రైడ్లు చేస్తుండు, ఇదే బెట్టింగ్ యాప్స్ కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మనోడు చేస్తుండు, బయస్ అని యాదవ్ చేస్తుండు. అప్పుడు ఎందుకు రాలేదు? ఓన్లీ ఇండియా తిరుగుతున్నప్పుడు ఎందుకు రాలేదు? ఇప్పుడు ఇంటర్నేషనల్ రైడ్లు చేస్తుండు కాబట్టి నాకన్నా ఎక్కువ పేరు అతనికి రాగల్లా అని చెప్పేసి ఎలిగేషన్లు స్టార్ట్ చేసిండు. రవిని ఎందుకు ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది ఇంట్లో? రవి ఏం తప్పు చేస్తుండు? రవి ఎవరినన్నా పైసలు తీసుకొని నేను వీనికి పైసలు ఇస్తున్నా చూడు అని చెప్పి ఇవ్వకుండా మోసం చేస్తే రవిని అనొచ్చు, తెలుగు ట్రావెలర్ రవిని అనొచ్చు. ఇప్పుడు ఆయన సొంత మనీతోని 2000 రూపాయల గొడుగు తీసుకెళ్ళి ఒక చాకలైన ఉంటాడు కదా, ఇస్త్రీ చేసిన ఆయన, ఆ చాకలైనకి ఇచ్చిండంట, దాని మీద వీడియో పెట్టిండంట, 6 లక్షల వ్యూస్ వచ్చినాయంట. దానికి నీకు 50,000 వచ్చినాయి, 60,000 వచ్చినాయి అని మొత్తం కాంట్రవర్సీ చేసిండు. అరే బాబు, ఆయన జోబులకేం తీసిండు, గొడుగు కొనుక్కొచ్చిండు, ఆయన ఏదో బాధపడుతున్నాను ఇచ్చిండు, నేను మంచి పని చేసిన అని చెప్పి ఆయన ఛానల్లో పెట్టుకుండు. నీ గుద్దేం వచ్చింది? నీ జోబులకే ఇచ్చినా పోనీ పబ్లిక్ని మోసం చేసి తీసుకుండా ఆయనకు నేను 2,000 దానం చేసిన, మీరు అందరు 2,000 నాకు ఇవ్వండి అని చెప్పేసి నాన్ సెన్స్ ఎలిగేషన్ కదా ఇది. మరి నీ గుద్దేం వస్తుంది? ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ చేస్తే నీకు బాధ అనిపించలేదు, ఇప్పుడు ఈయనకు పేరు వస్తుంది అంటే సింపుల్ తెలుగు బండి టీఎస్ వెహికల్ అమెరికాలో పెట్టాలి అనేది మనది ఇంట్రెస్ట్. నాకు ఒక గుర్తింపు రావాలి అని చెప్పి బయస్ అని యాదవ్ ఇంట్రెస్ట్ తీసుకుపోయిండు.
ఆల్రెడీ ఆయనకు అక్కడ గుర్తింపు అనేది స్టార్ట్ అయింది. మన బండి వెళ్తుంటే అరే తెలంగాణ నుంచి ఈ వెహికల్ ఇటు వస్తుంది అని చెప్పేసి అందరు గుర్తించారు. అంతేగా దాని మీద అవసరమైతే తెలంగాణ అరే నువ్వు మొట్టమొదటి వ్యక్తివురా బాబు, నువ్వు మన తెలంగాణ బండి నాటికి తీసుకుపోయినావు, చాలా గ్రేట్ నువ్వు అని చెప్పి మెడలో లేకపోతే గిన్నీస్ రికార్డో ఏదో ఒక రికార్డ్ అన్న ఇస్తుంది అనే ఇంటెన్షన్ కోణంలో మనోడు ఏం చేసిండు, ఈయన ఎట్లయినా మాన్పియాలి, లేదంటే వీడు ఇంకా అన్ని తిరుగుతాడు కదా, దేశం అంతా తిరుగుతాడు. అప్పుడు నా పేరు ఉండదు, నేనేం పిచ్చిపోకొని లెక్క ఫ్లైట్లో పోతున్నా ఫ్లైట్లో వస్తున్నా, ఇక్కడ నుంచి వెళ్ళి ఆ దేశం ఫ్లైట్లో పోతున్నా, అక్కడ నుంచి వెళ్ళి కార్లనో ట్రైన్లనో అట లోకల్ తిరుగుతున్నా, మళ్ళీ ఫ్లైట్లో వస్తున్నా, నాకేమో బండి నడపనీకి రాదు, గేర్ నీకు రాదు, నా పేరు పోగల్లా అని చెప్పేసి భయ్యా సన్నీ యాదవ్ మీద ఏడుస్తుండు. అండ్ ఫ్రెష్ ఎలిగేషన్ ఏంటంటే 195 కంట్రీస్ మన రవి తెలుగు ట్రావెలర్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసిండు. ఒక లైసెన్స్ అనేది వచ్చేది, ఒక పలానా కమ్యూనిటీ నుంచి వస్తుంది ఆ లైసెన్స్, నీకు కావాలంటే నీకు ప్రూఫ్ పంపిస్తాయి ఎట్లా వస్తుంది అనేది. చాలా మందికి అది నాలెడ్జ్ తెలియదు. సో ఈ స్టాంపులన్నీ చూపించి ఆ లైసెన్స్ అనేది తీసుకుంటారు అనమాట. వీడు ఇంకా 110 దేశాలు కూడా తిరగలేదు. అప్పుడే రవి వాళ్ళ వైఫ్ మీద వాళ్ళ బిడ్డ మీద నానా బూతులు. నువ్వు యాక్చువల్గా నువ్వు ఈ క్యాడర్లో ఆలోచిస్తే నువ్వే కూర్చోబెట్టి కొడతావు, ఇంటర్వ్యూ ఏవో అని. నువ్వు ఒక పని చేయి శివ, నువ్వు అన్ని లైవ్లోకి తీసుకో, ఇంటర్వ్యూ ఏమంటారు తెలుసా, మీరందరు చేసేటి అని పిచ్చి పూక్ ఇంటర్వ్యూలు. మరి ఎందుకు నువ్వు 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళ దాంట్లో కూడా ఇంటర్వ్యూ ఇస్తావు పోయి? ఇంటర్వ్యూ అంటే అందులో వెళ్ళి మాట్లాడతాడు పెద్ద 1000 మంది ఫాలోవర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్లో ఉంటాడు కదా, వాడు లైవ్ పెట్టి నాన్వేషన్ వర్సెస్ BSY అంటాడు కదా, అప్పుడు వీడు టక్కున చూస్తాడు. మరి ఇంక ఎట్లా పోతుందో తెలియదు, వీని బ్యాక్గ్రౌండ్ ఎటు ఓడోడు వరకు టక్కున ఆ లైవ్లోకి పోతాడు, హాయిరా బాబు అని పెడతాడు, వాడిని లైవ్లోకి తీసుకుంటాడు. ఇక వాడేసే జోకులకు, నాన్వేషన్ వాడేసే జోకులకు ఈ కంటెంట్ క్రియేటర్లు 1000 మంది 2000 మంది ఉండేటోళ్ళు కూడా నవ్వుతుంటారు. ఇప్పుడు నీకంటే ఒక క్యాడర్ సపరేట్ ఉంది, ఒక యాంకర్గానే అయితే నీకు పేరు వచ్చింది కదా, నేను నిన్ను 2 sides ఆలోచించుకుంటా ఇంటర్వ్యూ చేస్తాను, నీకు ఓకేనా అని చెప్పు. వాడు నెక్స్ట్ మినిట్ మీరు పిచ్చి అనకపోతే సగం మీ సంతోనే తిరుగుతా, ఈ వీడియో రిలీజ్ చేయక ముందుకు వాడికి మెసేజ్ పెట్టు. సో ఇంకో విషయం చెప్తా నీకు, మనం ఒకరికి సపోర్ట్ చేయదని ఏమీ లేదు. నేను ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతా. ఓకే. సో ఇంతసేపు నాన్వేషన్ గురించి అడిగినా, సో ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ గురించి అడుగుతా. భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్ల త్రూ తప్పు చేస్తుండా లేదా? భయ్యా సన్నీ యాదవే కాదు, రణబీర్ కపూర్ మొన్న యానిమల్ మూవీ తీసిండు, ఆయన పేరు రణబీర్ కపూర్ ఏదో ఉంటుంది, యానిమల్ మూవీ తీసిండు. ఆ హీరో బెట్టింగ్ యాప్స్ లను ప్రమోషన్ చేసిండు, కాజల్ అగర్వాల్ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసింది. సో కాల్డ్ కొన్ని తెలుగు యూట్యూబ్ మన సాటిలైట్ ఛానల్స్ వాళ్ళు కూడా కిలాడి.com అని చెప్పి చాలా మంది కూడా దాంట్లో కూడా పెట్టిండ్రు. ఇవన్నీ ఇప్పుడు ఇల్లీగల్ కిందికి కూడా వచ్చినాయి. డైరెక్ట్ నువ్వు క్రికెట్ స్టేడియంలోనే Fun88 అనే లోగో వేసి మరి క్రికెట్ ఆడుతున్నారు, అది కూడా బెట్టింగ్ యాపే. సూపర్ చెప్పినావు. ఇంకా నువ్వు టైం ఇస్తే ఇంక అన్నీ చెప్తావు కూడా. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు క్రియేట్ చేసి అందులోకి రండి, నీకు ఫోన్ ఇస్తా, నీకు 500 బోనస్ వస్తాయి, ఇవన్నీ చెప్తున్నారా? ఎవరు? ఇప్పుడు వేరే వాళ్ళు బెట్టింగ్ యాప్లు కొత్తదా? ఇది కొత్త ఎలిగేషనా? ఇంతసేపు ఏమో ఆ అన్వేష్ గాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయొద్దు, బెట్టింగ్ యాప్స్ వల్ల జనాలు చచ్చిపోతుండ్రు అని చెప్పిండు. ఇప్పుడు నేను ఇవన్నీ ఎలిగేషన్ అన్ని నిజాలు తీసుకొచ్చి ఎవడెవడు చేసిండు ప్రమోషన్, వీడు ఒక్కడే చేసిండా, ఇగో ఇంతమంది చేసిండ్రు, సిగ్గులేదు అడగనీకి అనేసి అంటే ఇప్పుడు టెలిగ్రామ్ గుర్తొచ్చిందా? అదే టెలిగ్రామ్ ముందు గుర్తు రాలేదా? అదే అంటున్నా కదా నేను. అదే 2 సంవత్సరాల కింద బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తుంటే గుద్ద మూసుకొని ఎందుకు ఉన్నాడు ఈ అన్వేష్ గాడు? అదే 2 సంవత్సరాల కింద నుంచి అడగవచ్చు కదా, ఎందుకంటే 2 సంవత్సరాల కింద ఇంక 50,000 మంది ఫాలోవర్స్ కూడా చక్కగా లేరు. అప్పుడు అడిగితే ఇప్పుడు 2-3 లక్షలు అడిగిండు, అడగలేదు కాదు బ్రో. ఇప్పుడు నేను నేను నిన్న అడుగుతున్నా, ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు నన్ను అన్వేష్ ఇంటరప్ట్ లేకుండా నువ్వు నన్ను అడుగుతున్నావు. అవును, ఓకే, నన్ను క్వశ్చన్ అడిగి ఇప్పుడు. సో నేను ఏమంటున్నా అంటే భయ్యా సన్నీ యాదవ్ సో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తుండు, సో ఆయనది ఏమైనా తప్పు ఉందా అని అడిగినా నేను. భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్ లో ప్రమోషన్ చేస్తుండో, ఆయనది ఏమైనా తప్పు ఉందా అని అడుగుతున్నా అంతే. ఓకే, అంటే నీకు ఆన్సర్ ఎట్లా రావాలనుకుంటున్నావు? నేను దాన్ని డిఫీట్ చేసుకోవన్నా తప్ప కాదా? సింగిల్ ఆన్సర్ ఇవ్వన్నా, డిఫీట్ చేసుకోవన్నా తప్ప కాదా? తప్ప కాదా అని చెప్పి దాని గురించి నాకు ఎక్స్ప్లెనేషన్, దాని తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతా అంతే. ఇండియా గవర్నమెంట్ బ్యాన్ చేసేంత వరకు లేదా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ చేంజ్ చేసేంత వరకు ప్రతి యూట్యూబర్కి ఇచ్చిన ఒక హక్కు. ఒకవేళ అది గ్యామ్లింగ్ కానీ లేకపోతే ఇంకా వేరే లింకులు, హ్యాకింగ్ లింకులు కానీ పెట్టినట్టయితే ఖచ్చితంగా యూట్యూబ్ బోర్డ్ అనేది తీసేస్తుంది, ప్రజెంట్ కూడా తీసేస్తుంది. ఇంకా కొంచెం దాన్ని స్ట్రాంగ్గా చేసి ఈ ఎవరైతే సోకాళ్ళు చచ్చిపోతున్నారో వాళ్ళందరినీ కాపాడితే మంచిది. ఒక్కడు ఇది గుంపులుగా జరిగేటటువంటి పెద్ద సంస్థగా జరుగుతుంది.
జరుగుతుంది, పెద్ద సుమోటోగా జరుగుతుంది. ఒక్కడిని తొక్కుడు తప్పు. భయ్యా సన్నీ యాదవ్ ప్రమోషన్ నేను బెట్టింగ్ యాప్స్ తప్పే అని భయ్యా సన్నీ యాదవే చెప్పిండు, ఆయన నోటితోనే చెప్పిండు. అయినప్పటికీ ఒకవేళ యూట్యూబర్స్ చెయ్యకపోతే, కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రాంగ్ కాకపోతే యూట్యూబోడే దాన్ని డైరెక్ట్ ప్రమోషన్ చేస్తున్నాడు. ఎలా అంటే నువ్వు కొన్ని ఓపెన్ చేయి, నువ్వు డైరెక్ట్ ఓపెన్ చేస్తే రమ్మీ యాడ్లు వస్తున్నాయి, రమ్మీ యాడ్లు కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు నువ్వు చేస్తావా, చెయ్యి, లేదా నేను యూట్యూబ్ అంతా చేయించుకుంటా అనేటటువంటి ఉన్న సిచ్యువేషన్ ఉన్నది ఈ టైంలో. సో మానిపిద్దామంటే ఓకే తప్పనే చెప్తున్నారు అందరు కూడా, కాదనట్లే, ఇదే తప్పు అందరు చేస్తున్నారు, సో అందరితో మాట్లాడదాము, అందరిని మానిపిద్దాము. నీకు దాని ఏమంటారు, ట్విట్టర్ని ఈ మధ్య ఎక్సో ఏమో అయింది కదా, థ్రెడ్ ఏదో అయింది కదా, దాంట్లో మోడీకి అందరము ఒకటే రోజుల ఒక కాల్, అందరికి ఒక ప్రోటోకాల్, పలానా రోజు పలానా టైంకి